కోల్కతాలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని భారత మాజీ బ్యాటర్ చేతేశ్వర్ పుజారా అన్నాడు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపాడు. ఎప్పుడూ చాలా కూల్గా కనిపించే పుజారా సొంతగడ్డపై టీమిండియా ఓడిపోవడంతో తీవ్రస్థాయిలో గళం విప్పాడు. కోహ్లీ, రోహిత్, అశ్విన్ వంటి దిగ్గజాల నిష్క్రమణతో ప్రస్తుతం జట్టు పరివర్తన దశలో ఉన్నప్పటికీ ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా స్వదేశంలో మ్యాచ్లు ఓడిపోవడం ఏమాత్రం ఉపేక్షించదగ్గ విషయం కాదని అన్నాడు. ప్రస్తుతం పరివర్తన దశలో ఉన్న భారత జట్టు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో ఓడిపోవడం ఓకే అని తెలిపాడు. కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతమైన రికార్డు కలిగి ఉన్న యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ స్వదేశంలో భారత్ ఓడిపోతుందంటే ఎక్కడో తప్పు జరుగుతోందని అర్థం చేసుకోవాలని పేర్కొన్నాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను స్పిన్తో వణికించి విజయం సాధించాలనుకున్న భారత్ అదే అస్త్రానికి బోల్తా పడిందని తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్కు అనుకూలించే సమతుల్యపు పిచ్ను సిద్ధం చేసుంటే భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవని పుజారా అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారత బ్యాటర్లు స్పిన్ పిచ్లపై మెరుగ్గా ఆడేందుకు కొత్త మార్గం కనుగొనాలని సూచించాడు. ఫుట్వర్క్ ఉపయోగించి స్వీప్ షాట్లు ఆడాలని, సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేయాలని పుజారా తెలిపాడు. ఇలాంటి టర్నింగ్ పిచ్లు కావాలనుకున్నప్పుడు బ్యాటింగ్ కోచ్ ఈ విషయం గురించి బ్యాటర్లతో మాట్లాడాలని అన్నాడు. జట్టు సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని, టర్నింగ్ పిచ్లకు తగ్గట్లుగా వ్యూహాలు రచించి అమలు చేయాలని వెల్లడించాడు. కాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 93 పరుగులకు పరిమితమైంది. సౌత్ ఆఫ్రికా 15 ఏళ్ల తర్వాత భారత్లో టెస్ట్ మ్యాచ్ గెలవడం విశేషం. ఇక 2 ఇన్నింగ్స్లో కలిపి 8 వికెట్లు పడగొట్టిన సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ హార్మర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.